నెల్లూరు 5వ డివిజన్ సత్యనారాయణపురంలోని భరద్వాజ ఆశ్రమ స్థలాన్ని కమిటీ స్థానికులకు తెలియకుండా శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి లీజ్ కి ఇచ్చారని విచారణ జరిపించి ఆలయ భూమిని పరిరక్షించాలని స్థానికులు మంత్రి నారాయణకు వినతి పత్రం చేశారు. దేవాదాయ శాఖకు సంబంధించిన ఆలయ భూమి అన్యాక్రాంతం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 4 దశాబ్దాలుగా దాతల సహాయంతో ఆశ్రమ సంరక్షణ జరుగుతుందని, ఎంతో పగడ్బందీగా ఆలయ భవనాన్ని స్కూల్ కి లీజ్ అగ్రిమెంట్ చేశారని విచారణ చేపట్టి ఆలయ భూమిని పరిరక్షించాలని కోరుతున్నారు. కార్యక్రమంలో స్థానికులు రాజగోపాల్ రెడ్డి, శ్రీనివాసులు, లక్ష్మీకాంతమ్మ, రామకృష్ణ, బాలాజీ, చంద్రకళ, బుచ్చమ్మ, అనిల్, రామ్దాస్, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా మా గుడి మాకే ఇవ్వాలి. సార్ ఇది నేను వచ్చి ఇక్కడికి 7 years అయింది సార్. ఈ బిల్డింగ్ ముందు మన హౌస్ కూడా ఇక్కడేనండి. మామూలుగా ఒకప్పుడు సార్ ఇది డెవలప్మెంట్ లేదు సార్. మేము వచ్చిన తర్వాత ఈ బజార్ భక్తులందరం కలుసుకొని సందాలు వేసుకొని దీన్ని బాగా డెవలప్ చేశాను సార్. ఒకప్పుడు ఇక్కడ శివాలయం ఉందని తెలీదు, కృష్ణ మందిరం ఉందని తెలియదు సార్. మేము వచ్చిన తర్వాత ఈ గుడిని బాగా డెవలప్ చేసుకున్నాము. ఎవరి పాటికోళ్ళు ఆ ఈవో గారు మాకు తెలియకుండా అగ్రిమెంట్ రాసుకోవడము చేయడము జరిగింది సార్. మేము అడిగాను సార్, నారాయణ సార్కి లెటర్ ఇచ్చాను సార్. ఈ డేట్లో మేము లెటర్ ఇచ్చాం సార్కి ఇస్తే సార్ ఆఫీస్ నుంచి వాళ్ళ ఓఎస్డి గారు ఈవో గారికి ఫోన్ చేశారు. నాకు ఆక్షన్ ఉందండి, నేను ఈ వారం రాలేనన్నారు. మళ్ళీ నెక్స్ట్ వారం వెయిట్ చేశాం. మళ్ళీ నెక్స్ట్ వారం పిలిపించారు. మళ్ళీ నేను ఇంకొక దగ్గరికి వెళ్తున్నానని చెప్పారు. నిన్న సాటర్డే నారాయణ సార్కి వచ్చారు. మళ్ళీ పిలిపిస్తే నాకు హెల్త్ బాగాలేదండి, నేను హాస్పిటల్లో ఉన్నాను, నేను ఇప్పుడు రాలేనండి, ఈ వారం వస్తానని చెప్పాను సార్. ఇది మొత్తం సార్ వాళ్ళకై వాళ్ళు డ్రామాలు వేసుకుంటూ వాళ్ళకై వాళ్ళు ఏం చేశారు సార్. లోపల ఉన్న సార్ మేము భక్తులు ఇచ్చిన వస్తువులు కూడా సార్, మామూలుగా భోజనాలు పెట్టుకున్న దానికి కొన్ని వస్తువులు కూడా ఇచ్చాను సార్. అవి కూడా మాకు తెలియకుండా ఆక్షన్ చేసేసుకొని అమ్మేసుకున్నారు మామూలుగా. ఇక్కడ చిమ్మేవం కానీ వాళ్ళు కానీ లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరు లేకుండా ఇక్కడ ఆ వస్తువులన్నీ వాళ్ళే ఏలంపాటు పెట్టుకొని వాళ్ళే పాడుకొని తక్కువ అమౌంట్కి ఇక్కడే పాడుకొని ఎక్కువ అమౌంట్కి బజార్కి ఎత్తుకుపోయేసి వాళ్ళే అమ్ముకున్నారు సార్. మామూలుగా మేము అడిగేది ఒకటే సార్, ఇక్కడ ఉండే భక్తులకి ఇబ్బంది లేకుండా, స్కూల్ లేకుండా భక్తులు కావాల్సిన బిల్డింగు, గుడికి సంబంధించింది బిల్డింగు గుడికే ఉంచాలి మేమనేది. దయచేసి ఆ ఈవో గారు వచ్చి అది ఎండోమెంట్లో ఉందని పొద్దుటూరు ఆశ్రమం గారికి హ్యాండ్ ఓవర్ చేస్తుందని చెప్తున్నారు సార్. ఇక్కడ మన జిల్లాలో ఈవో గారు ఉన్నారు, ఏసీ గారు ఉన్నారు. మేమనేది ఏంటంటే ఇక్కడ ఎండోమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి ఈ గుడికి సంబంధించి ఒక బ్రాహ్మణ పూజారిని, ఒక క్లీన్ చేసే వాళ్ళని కానీ దానికి సంబంధించిన వాళ్ళని ఈ స్కూల్ లేకుండా తీసేసి దీన్ని హిందూ సాంప్రదాయ ప్రకారం ఇబ్బంది లేకుండా పెట్టమని మేము కోరుకుంటున్నాం. మామూలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా. ఒకప్పుడు ఏం లేదు సార్ ఇక్కడ. మేమంతా ఈ గుడి కానీ, శివాలయం కానీ, కృష్ణ మందిరం కానీ అన్నీ మేము డెవలప్ చేసుకున్నాం. ఎవరి శక్తి కొలది వాళ్ళు మేము ఇస్తూ అమౌంట్ ఇస్తూ సార్. ఇంకోటి సార్, ఇక్కడ కూడా మేము నారాయణ సార్ గారిని అడిగి సార్, నారాయణ సార్ గారిని అప్పుడు అడిగి అదిగోండి సార్, అక్కడ నారాయణ సార్ అడిగి టైల్స్ కానీ గ్రిల్స్ కానీ అన్ని సార్ని అడిగితే ₹1,00,000 ఇచ్చారు సార్. ఆయన ఆధ్వర్యంలోనే మేము ఈ శివాలయం డెవలప్ చేసుకున్నాం. ఎవరికి తెలియకుండా జరిగింది సార్. సార్ గారికి కూడా ఈ డేట్ లెటర్ ఇచ్చున్నాం. అన్యాక్రాంతం కాకుండాలని హిందూ సాంప్రదాయ ప్రకారం మేము భక్తులను కోరుకునేది ఏంటంటే దేవాలయం అనేది దేవాలయంగానే ఉండాలి. మాకు వేరే వాళ్ళు దీనికి ఎంటర్ కాకూడదు అనేది మా కోరిక. నమస్తే, నా పేరు గిరిజమ్మ. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం సత్యనారాయణపురంలో. ఈ భరద్వాజ ఆశ్రమం వచ్చి మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఇంతకుముందు ఇక్కడ ప్రహరీ ఒకటి ఉండేది. ఈ కార్తీక మాసాల్లో వచ్చి దీపాలు అవి పెట్టుకొని భోజనాలు చేసుకొని వెళ్ళేవాళ్ళము. తర్వాత ఇప్పుడు స్వామీజీ చనిపోయిన తర్వాత మేమందరం భక్తులందరూ కూడుకొని ఇక్కడ ప్రతి సంవత్సరం బాగా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దీపాలు అవి పెట్టడం కానీ, కార్తీక మాసాల్లో కానీ చాలామంది వస్తున్నారు ఇప్పుడు భక్తులందరూ. దాన్ని ఇప్పుడు స్కూల్గా నిర్ణయించి స్కూల్ పెట్టారు ఇక్కడ. మాకు ఈ పారాయణాలు చదువుకోవడం కానీ, ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ ఇబ్బంది కలుగుతుంది. మాకు ఈ వర్షం వస్తే భోజనాలు వండుకోవడానికి కానీ చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. అది స్కూల్ తీసేసి ఈ ఆశ్రమాన్ని ఆశ్రమంగానే ఉంచి ఈ గుడికి సంబంధించి ఇలాగే ఉంచాలని కోరుకుంటున్నాం. చిన్న వస్తువులు అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఏలం పాట పాడేసుకున్నారు. మాకెవరికి తెలియకుండా చేసేసారు.
తర్వాత అవి దానాలు చేసిన ఎవరి దగ్గర అడిగి తీసుకున్నాము, అవి కూడా అమ్మేసుకున్నాము, మాకు తెలియలేదు. మేము అడిగితే మీరే మళ్ళీ తెచ్చిపెట్టుకోండి అన్నట్టుగా చెప్పారు ఆ రోజు. ఈ రోజు తెలియపరిచారు, రేపటికంతా దాన్ని క్లోజ్ చేస్తారు. మాకెవరు రాకుండా, మాకు ఇక్కడ స్కూల్ ఉండకూడదు సార్. మామూలుగా ఈ ప్రజలందరూ వస్తూ ఉంటారు, భక్తులందరూ వస్తూ ఉంటారు, ఇబ్బంది లేకుండా వర్షం వచ్చినప్పుడు కానీ దేనికైనా కానీ ఇక్కడ మేము లోపల అన్నదానాలు చేసుకోవడానికి కానీ. స్కూల్ అది ప్రైవేట్ స్కూలే సార్, ఇక్కడ ఉంది. గవర్నమెంట్ స్కూల్ కూడా ఉన్నాయి ఇక్కడ. స్కూల్ అయితే అవసరం లేదు, ఇది గుడే ఇక్కడ ఉండేది. స్కూలు పెట్టకూడదు ఆశ్రమం. ఇది మామూలుగా ఖాళీగా ఉందని చెప్పేసి ఇచ్చినట్టున్నారు. తర్వాత దాన్ని అలాగే ఉపయోగించుకొని యువ గారు వచ్చి దాన్ని కంటిన్యూ చేసి వెళ్ళిపోయారు. అది ఆశ్రమంగా ఉపయోగించుకోవాలి. మేము ఏమన్నా గీతాపారాయణాలు చదువుకోవడానికి, లేడీస్ వచ్చి కూర్చోడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. వర్షాలు వచ్చినప్పుడు, కార్తీక మాసాలప్పుడు భోజనాలు చేసుకోవడానికి, దానికి సంతోషంగా ఉండడం కోసం మేము దాన్ని స్కూల్ వద్దని తీసేమని చెప్తాం. ఓకే సార్, మీడియా మిత్రులకు ప్రముఖులకు తెలియజేయడం ఏమనగా సార్, ఈ ఆశ్రమము గంగాధర స్వామి గారు స్థాపించారు సార్ 1900. ఇది అలాగే కంటిన్యూగా రన్ అవుతుంది సార్. భక్తులు వస్తున్నారు, పోతున్నారు. కృష్ణ మందిరము, శివాలయము అటాచ్డ్ సార్. ఈ వెనకల హాలు ఏదైనా వర్షాకాలంలో భోజనాలు పెట్టుకోగానే, అన్నదానానికి కానీ, భజనలకు కానీ ఇవన్నీ చేసుకుంటుంటాం సార్ ఇక్కడ మేము. అంటే ఈ భక్తులం అందరము ఈ ఆశ్రమాన్ని సార్ ఇప్పుడు కృష్ణ గీతాశ్రమం పొద్దుటూరు వారు సార్, కృష్ణ గీతాశ్రమం పొద్దుటూరు వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఈ మధ్య కాలంలో సార్ జస్ట్ ఒక 8 months నుంచే ఆ కృష్ణ గీతాశ్రమం ఈవో గారు, ఆయన పేరు సార్ రామానందాచార్యులు సార్, ఆయన దీన్ని ఈ ఈ గుడిని బడి చేశారు సార్. ఎందుకంటే దీనికి ఆయన 3 సంవత్సరాలకు లీజుకి ఇచ్చినారు సార్. ఒక స్కూల్కు 3 సంవత్సరాలు లీజుకి ఇచ్చినారు సార్. అది ఎంత లీజ్ అనేది కూడా మాకు ఇక్కడ భక్తులకు ఎవరికి తెలియదు సార్. ఎంత లీజు 3 సంవత్సరాలని తెలుసు సార్, అంతే. లీజుకి ఎంత ఇచ్చానని కూడా మాకు తెలియదు సార్. అంత రహస్యంగా జరిగిపోయింది సార్. మామూలుగా అయితే సార్ మొత్తం అందరినీ పిలిచి, ఇంతమంది భక్తులు ఉన్నాం సార్ మేమందరూ, వీళ్ళందరూ డబ్బులు దాతలు అందరూ, ఇందల్లో ఎవరిని ఒక్కరిని కానీ పిలిచలేదు సార్. ఈ ఇంటి చుట్టుపక్కల ఒక 20 ఇండ్లు ఉన్నాయి సార్. అందరినీ ఎవరిని పిలుచుకోకుండానే సైలెంట్గా మధ్యాహ్నం 1 గంట టైంలో వచ్చినారు సార్ ఈఓ గారు, కృష్ణ గీతాశ్రమం పొద్దుటూరు వారు సార్. వచ్చి ఆ లోపల పోయినారు సార్. లోపల వేసి ఈ స్కూలు ఆయన, వాళ్ళ స్కూలు టీచర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి ఒక 1/2 అవర్లోనే అగ్రిమెంట్ అన్నీ రాయిచ్చేసుకున్నారు సార్. ఎంతకి ఇచ్చింది మనకు తెలియదు సార్. 3 సంవత్సరాలనే చూచాయగా తెలుసు సార్ మాకు, అంతే. వేసుకుని ఎవరిని పిలిచలేదు సార్. సరే 1/2 అవర్లోనే వెళ్ళిపోయినాడు సార్. అది సార్. అడిగేదానికి లేదు సార్, వెళ్ళిపోయినాడు సార్. ఎవరు ఈయనేమంటారు సార్, ఈ స్కూల్ తీసుకున్న ఏమంటారు అంటే, మీరెవరు నాకు, ఆయన రాయిచ్చాడు అంటే. అజిత్ బాబు సార్ ఈయన, స్కూల్ తీసుకున్న ఆయన. మీరెవరు నాకు, వాళ్ళు రాయిచ్చేశారు, 3 సంవత్సరాలు మీరెవరు లేరంటారు. ఈ భక్తులు అందరూ మేమందరం కలిసి సార్ నారాయణ సార్ దగ్గరికి అన్ని రాసుకుని లెటర్ కూడా ఉంది సార్, రాసుకుని పోయినాం సార్. మళ్ళీ ఈసారి మాట్లాడుతుంది దాని గురించి. ఇది సార్ విషయము. ఈ లోపలే సార్ మేము ఎప్పుడైనా కానీ ఈఓ కానీ పిలిచానంటే ఆడ సార్ నారాయణ సారు ఓఎస్డి ఉంటారు, ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ వెంకటేశ్వర్లు గారు సార్. ఆయన ఇప్పటికి 7వ తేదీ 9వ తేదీ ఇచ్చాం సార్ నారాయణ సార్కు. ఆయనకు అంత అవసరం ఏమో సార్, రిటైర్డ్ అయ్యేవాడు అని మనం అనుకోవడం. అది సార్ మా విషయము. మాకు కావాల్సింది ఏంటి సార్, ఈ స్కూల్ అనేది అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలి సార్. ఈ క్యాన్సిల్ చేస్తే మేము, మా భక్తులు, మేమందరము ఈ వర్షాకాలము గుడి భజనలు కానీ ఏదైనా అన్నదానాలు కానీ చేసుకునేదానికి మాకు ముఖ్యంగా వీలుంటుంది సార్. అది సార్ ముఖ్యంగా మాకు ఈ స్కూల్ వల్ల చాలా ఇబ్బంది సార్. ఇది గుడి సార్, బడి కాదు సార్. అది సార్ మేము కోరుకునేది. స్కూల్ అక్కడ ఉంది సార్, అక్కడ పెట్టుకో, మాకు అభ్యంతరం ఏం లేదు సార్. దీన్ని గుడిని బడి చేయొద్దాం సార్ మేము అనేది మా కోరిక. అది అందులో సార్ ఇక్కడ శివాలయం ఉంది, ఇక్కడ కృష్ణ మందిరం ఉంది, చుట్టుపక్కల ఇళ్ళలో ఉంటారు, ఈ గలవా ఒకటి మాకు జనాలు సార్. ఇది సార్ విషయము. మామూలుగా నేను చెప్పదలుచుకుంది ఇది. రాజగోపాల్ రెడ్డి, ఎస్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.